అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం సిద్ధంగా లేదా అంటే అవును అనే ఆన్సర్ వస్తోంది. ఆ డిమాండ్ ను పక్కకు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా లీకులు వస్తున్నాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో ఇదే వార్తను ప్రముఖంగా వేస్తోంది. నిజానికి సీజేపీ పెట్టిన 3 డిమాండ్స్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధానమైంది. కేంద్రం మాత్రం ప్రజల తీర్పు మేరకే వ్యవహరిస్తామని, ప్రజలకు ఏం కావాలో అదే నెరవేరుస్తాము అన్నట్టుగా చెబుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు తెస్తాం, పరీక్షా విధానంలో కీలక మార్పులు తెస్తామని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. ఈ దిశగానే కీలక నిర్ణయాలుంటాయని సమాచారం. కానీ మంత్రిని మార్చబోమని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో రేపటి 3వ విడత చర్చలపై సందేహాలు పెరిగాయి. మంత్రిని తప్పిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని ఇప్పటికే సీజేపీ తేల్చి చెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం సిద్ధంగా లేదా అంటే అవును అని తెలుస్తోంది. ఆ డిమాండ్ ను పక్కకు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా లీకులు వస్తున్నాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో ఇదే వార్తను ప్రముఖంగా వేస్తున్నారు. నిజానికి సీజేపీ పెట్టిన 3 డిమాండ్స్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధానమైంది. కేంద్రం మాత్రం ప్రజల తీర్పు మేరకే వ్యవహరిస్తామని, ప్రజలకు ఏం కావాలో అదే నెరవేరుస్తామన్నట్టుగా చెబుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు తీసుకొస్తాం, పరీక్షా విధానంలో కీలక మార్పులు తెస్తామని కేంద్రం ఫస్ట్ నుంచి చెబుతోంది. ఈ దిశగానే కీలక నిర్ణయాలుంటాయని సమాచారం. కానీ మంత్రిని మార్చబోమని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో రేపటి 3వ విడత చర్చలపై సందేహాలు నెలకొన్నాయి. మంత్రిని తప్పిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని ఇప్పటికే సీజేపీ తేల్చి చెప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, మంత్రిని తప్పిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని ఇప్పటికే సీజేపీ తేల్చి చెప్పింది. సో ఇటువంటి లీకుల నేపథ్యంలో సీజేపీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటారు? ఎస్ అక్షయ, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించడం, లేదంటే ఆయన్ని కేబినెట్ నుంచి తప్పించాలనేది వాళ్ళు చేసినటువంటి డిమాండ్. దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు చలో పార్లమెంట్కు వెళ్ళారో ఆ సమయంలో జరిగినటువంటి ఆందోళనలో విద్యార్థుల పైన ఏ విధంగానైతే కేసులు నమోదు చేశారో, అంతేకాదు కొంతమంది పైన కేసులు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి కేసులు పెట్టొద్దనేది మరో డిమాండ్. ఇక మే 3న జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. సో మిగతా 2 డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అదే విషయాన్ని సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించే క్రమంలో జేపీ నడ్డా, దాంతోపాటు జితేందర్ సింగ్ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా స్పష్టతనిచ్చారు, వ్రాతపూర్వకంగా హామీ కూడా ఇచ్చారు. ఈరోజు జరిగినటువంటి చర్చల్లో కూడా జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసి సీజేపీకి సంబంధించినటువంటి కోర్ టీంతో ప్రత్యేకంగా 2 గంటల పాటు చర్చలు నిర్వహించారు. ఆ చర్చల్లో మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సానుకూలంగా ఉన్నామంటూనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం మాకు సమయం కావాలనే విషయాన్ని చెప్పి ఈ సమావేశాన్ని అంటే చర్చలను ముగించుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటు బీజేపీ జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఇప్పుడు చెప్తుంది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల ఇక్కడ ఒరిగేది ఏంటి అంటే, ఒకవైపు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, విద్యా వ్యవస్థను సంస్కరణలు తీసుకురావాలి. సో దానికోసం ఒక వ్యక్తిని రాజీనామా చేయడం వల్ల జరిగేది కాదు. ఇది రాజీనామాలతో కాదు, ఏదైతే పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందులో కొన్ని అంశాలను సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి 2024 యాక్ట్ ఉందో యాక్టును సవరిస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాము, పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యేందుకు పూర్తి స్థాయిలో చట్టాన్ని రూపొందిస్తున్నాం అంటూనే యువత భవిష్యత్తు తమకు చాలా ప్రధానమైనది, అదే మా ప్రాధాన్యత అనే విషయాన్ని కూడా స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు. అయినప్పటికీ ఈరోజు జరిగినటువంటి చర్చల తర్వాత సీజేపీ స్పష్టం చేసింది, మిగతా డిమాండ్సే కాదు, మొదటి డిమాండే మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ రాజీనామా గనక 24 గంటల్లోపు చేయకపోతే ఖచ్చితంగా మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామనే విషయాన్ని సీజేపీకి సంబంధించినటువంటి కోర్ టీం సభ్యులు అశుతోష్ దాస్తో పాటు
ఇతరులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వీటన్నిటి నేపథ్యంలో నిజంగా రేపు చర్చలు ఉంటాయా? చర్చలు జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది కూడా ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాలనుకుంటే అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవాలి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయడం కాదు, ఆ వ్యవస్థను పూర్తిగా సెట్ చేస్తామంటూనే ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ అంటే ఉన్నత విద్యాశాఖకు సెక్రటరీగా ఉన్నటువంటి సెక్రటరీని కూడా బదిలీ చేశారు, కొత్త సెక్రటరీని అపాయింట్ కూడా చేశారు. సో ఈ పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను సంస్కరించేందుకు కావాల్సినటువంటి చర్యలు మేము తీసుకుంటున్నాము. సో రాజీనామా అనేది ఇక్కడ కీలకం కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజీనామా సొల్యూషన్ కాదనే విషయం కూడా బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి రాజీనామా కాదంటే సీజేపీ ఆందోళన ఎటువైపు వెళ్ళనుందనేది కూడా ఇక్కడ ఎంతో ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత నెల 20వ తేదీన మొదలైనటువంటి అంటే జూన్ 20న మొదలైనటువంటి ఆందోళన నెల రోజులు దాటింది. ఏ రకంగానైతే జూలై 20న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చలో పార్లమెంట్ సందర్భంగా తలెత్తాయి. సో అప్పటి నుంచి ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. దాంతోపాటు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు సిపి లాంటి ప్లేసులో ఉన్నటువంటి షాపులు దాదాపు 17 మెట్రో స్టేషన్లను మూసివేశారు. సో దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి సామాన్య జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. యువత మాత్రం కొంత పెద్ద ఎత్తున అటు జంతర్ మంతర్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సీజేపీ చెప్తుంది. కానీ వాళ్ళ డిమాండ్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించట్లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. అయితే సీజేపీని అంటే మిగతా విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. మళ్ళీ ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అందుకు కావాల్సినటువంటి చట్టాల సవరణ, మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, విద్యార్థులపైన యువతపైన ఎటువంటి కేసులు పెట్టమనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతోపాటు ఏ విధంగానైతే పార్లమెంట్లో సైతం ఈ అంశంపైన పూర్తిగా చర్చిస్తామనే విషయాన్ని కూడా చెప్పారు. అంటే అన్నీ ఒప్పుకున్నారు, కానీ ఆ ఒక్కటి మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆ ఒక్కటే ఇప్పుడు ప్రధాన ఎజెండాగా ప్రధాని రాజీనామా అనేది మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి అంశాన్ని ఎలా డైవర్ట్ చేస్తారు? నిజంగా రేపు చర్చలు జరిపి చర్చల్లో ఇదే అంశాన్ని చెప్తారా? అంటే ప్రభుత్వం ఇన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది, నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు ఇతర ఏ ఎగ్జామ్స్ కూడా కాకుండా కావాల్సినటువంటి పేపర్ లీకేజ్ కాకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి కేసు ఈరోజు విచారణ జరిగింది. అంటే నీట్ పేపర్ రీ ఎగ్జామ్ తర్వాత ఇటువంటివి జరగకుండా ఉండేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దానిలో టెక్నికల్గా వస్తున్నటువంటి అంశాలేంటి, ఫిజికల్గా తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, సెక్యూరిటీ పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, ఇవన్నిటిని కూడా కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు మేము రెగ్యులర్గా ఈ అంశాన్ని మానిటర్ చేస్తాము, ఎందుకంటే దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి కీలక సమస్యలో ఇది కూడా ఒక సమస్యగా మారింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా ఉండాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ అటు సీజేపీ ప్రతినిధులకు మరొకసారి చెప్పి అదే అంశంతో రేపు చర్చలు జరిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ, మొత్తానికి లీకులతో రేపు ఏం జరగబోతుందనేది అయితే ఉత్కంఠను కలిగిస్తోంది. థ్యాంక్ యూ రాజు.